కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రుల శ్రీనివాస్, వాసుదేవులు అందరూ కూడా అక్కడ వెళ్ళి ధర్నా చేయడంతో ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. సో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ధర్నాని మొత్తాన్ని ఎక్కడ వాళ్ళు అక్కడికి పంపించే ప్రయత్నం చేశారు. ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపుగా బీఆర్ఎస్, ఇద్దరి మధ్యలో పోలీసులు అక్కడ నిల్చున్నారు. సో పోలీసులు వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి హై టెన్షన్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో స్పాట్ కి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. కొంత హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది యూసఫ్ గూడ దగ్గర. సో ఇప్పుడే మాగంటి సునీతని పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. సో చివరి నిమిషంలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరి క్షణాంకల్లా ఒక్కసారిగా ఈ రిగ్గింగ్ అనే అంశం తెరమీరికి వచ్చి అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఉండగా ఇంకోవైపుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉండిపోయి ఒకరిపై ఒకరు. ఇక్కడ మనం విజువల్ చూస్తున్నాం. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ రోడ్డుపైకి వచ్చారు. మా ఇంటి ముందు ధర్నా ఏంటి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ మనం లైవ్ లో చూస్తున్నాం. మాగంటి సునీత మాట్లాడుతున్నారు. సో మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతున్నారు. తనేం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎట్లా ఉండాలి అని ఇప్పుడు అనిపిస్తుంది. రౌడీజమా ఇది రద్దు చేయాలి. మీరు కూడా రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణ. జరిగింది మేము చూపించాను. అంతర్నీతి వాళ్ళ పని చేయాల్సిన అవసరమే లేదు మాకు. అట్లా ఉంటే మా ఆయన 3 సార్లు గెలిచేవాడే కాదు, ప్రజల ప్రేమతో మద్దతు ఇచ్చి గెలిపించుకున్నారు. వా గోపన్నని ప్రేమతో గెలిపించుకున్నారు. ఎవ్వరు కూడా ఇట్లా హింసించి జనాలు చక్కగా సైక్యతతో గొడవలు లేకుండా హాయిగా బతికారు. ఆడపిల్లలుగా ఆయన మొత్తం రౌడీ రాజ్యం తోపుడు వాళ్ళ నుంచి అందరినీ బెదిరించడమే. ఆడపిల్లలు అర్ధరాత్రి నడుస్తాండి. వాళ్ళు కూడా ఏం జరిగిందమ్మా? అక్కడ రిగ్గింగ్ జరిగింది. మమ్మల్ని వాళ్ళు లేరని చెప్తే మేము లోపలికి వెళ్ళేసరికి వాళ్ళకి ఓటర్ ఐడీస్ అన్ని ఉండేవి. బయటకు వస్తాడు. ఇదే యూసఫ్ గూడ దగ్గర సిచ్యువేషన్. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఇంకోవైపు. ఒకరిపై ఒకరు రిగ్గింగ్ చేస్తున్నారంటే ఆరోపణలు చేస్తూ యూసఫ్ గూడ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సో మనం విజువల్ చూస్తాం. మాగంటి సునీత అక్కడికి చేరుకొని మేము సాక్ష్యాలతో చూపించాము. అక్కడ చూడండి, స్పాట్ లో చాలా మంది బయట వారు తీసుకొచ్చారు. ఆడపిల్లల్ని బెదిరిస్తున్నారు. ఆడవాళ్ళపై ఇయామి అఘాయిత్యాలు. తను ఇంకా అగ్రెసివ్ గా మాట్లాడుతూ పండ్లు అమ్ముకునే వ్యక్తి దగ్గర నుంచి మొదలుకుంటే ఆయన అభ్యర్థి వరకు ప్రతి ఒక్కరు బెదిరించడమేనా, ఇదేనా మీరు సృష్టించే అరాచకం అని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ గారు స్టూడియోలో మాట్లాడదాం. ఏంటి తను చేస్తున్న ఆరోపణలు చాలా సంచలన ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు బెదిరిస్తూ ఉన్నాడు. ఇదేనా బెదిరింపు అంటే? ఆడ వ్యక్తి పైన ఇంత దుర్మార్గం, ఒక మహిళను ఓడించడానికి ఇన్ని కుట్రలు చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు ఎందుకు మౌనం వహించింది? ఓడిపోతాన్న భయంతో మాత్రమే మాగంటి సునీత గారు హడావిడి చేసే ప్రయత్నం, ఎలక్షన్ రద్దు చేయమని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికి న్యాయం అనేది అందరికీ ఒకే విధంగా ఉన్నారు. మరి కౌశిక్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, నర్సంపేట నుంచి పెద్ద సుధీర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, విజయభాస్కర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత సుధీర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి, అంతా లోకల్ కారు కదా వాళ్ళు కూడా. అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే ఎట్లా? కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది ఫంక్షన్ హాల్లో కొంతమంది కళాకారులను పెట్టేసుకొని రిగ్గింగ్ కి పాల్పడేందుకు ఆలోచిస్తున్న సమయంలో మేము వాటిని భగ్నం చేశామని చెప్పి తను అక్కడికి వెళ్ళిపోయి స్పాట్ లో నిరసన వ్యక్తం చేశారు. రిగ్గింగ్ చేస్తే ఎవరు చూసుకుంటారు? ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఎవరు ఉంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, యంత్రాంగం ఉంటుంది. మీరు ఎందుకు హడావిడి చేసే, చివరి నిమిషంలో ఎందుకు హడావిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కూడా సర్వేలను కూడా స్మార్ట్ సర్వే కావచ్చు, చాణక్య కావచ్చు, హెచ్ఎంఆర్ కావచ్చు, తర్వాత జనం సాక్షి కావచ్చు, సైదుల్ సర్వే కావచ్చు, మీరు ఈ 5 ఇట్లలో చెక్ చేసుకుంటే స్మార్ట్ పోల్ ఇప్పుడే జస్ట్ నో రిలీజ్ చేసి 48.2% కాంగ్రెస్, బీఆర్ఎస్ 42, బీజేపీ 7.6%, చాణక్య వస్తే కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 43, బీజేపీ 6, హెచ్ఎంఆర్ కాంగ్రెస్ పార్టీ 48, బీఆర్ఎస్ 43, అదే కదా జనం సాక్షి కూడా 48, బీఆర్ఎస్ 44, బీజేపీ 7.5, సైదుల్ సర్వే కూడా అదే పరిస్థితి. అదే కాకుండా ప్రజల్లో కూడా మంచి స్పందన. నవీన్ యాదవ్ గారు పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చే వాళ్ళంతా కూడా కంగ్రాట్ చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన కావచ్చు, నవీన్ యాదవ్ పక్షాన జూబ్లీస్ ప్రజలు నిలిచిరని చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ రద్దు చేయాలని చెప్పేసి, అదే కాకుండా ఏదో రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి పొద్దున్న నుంచి మీరే కదా ఫేక్ వార్తలు క్రియేట్ చేసింది, మేం కాదు కదా. ఇక్కడ ఎవరు
హరీష్ రెడ్డి అని లేదు చెప్పి ఇప్పుడు తను చేస్తున్న ఆరోపణలో ఒక విషయం ఏంటంటే పండ్లు అమ్ముకునే వ్యక్తి దగ్గర నుంచి మొదలుకుంటే అభ్యర్థి దాకా భయపెడుతున్నారు. ఒక మహిళపై మీ అఘాయిత్యమా, ఆడపిల్లలు భయపెడతారా, ఇదా మీరు చేసే రౌడీయిజం అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వింటారా? ఎవరిని భయపెట్టి అంటే ఎవరు భయపెడుతున్నారు, ఎందుకు భయపెట్టాల్సి వస్తుంది? సో బయటికి ఇందాక మీరు